ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాత్రి కేదార్ వాళ్ళ అమ్మకి పిండి ప్రదానం చేయించడానికి గుడికి వస్తూ ఉంటారు. అప్పుడే కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో చేతిలో పట్టుకొని ప్రేమగా ఫోటో వైపుకు చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే పంతులు గారు అక్కడికి వచ్చి, ఇప్పుడు పిండ ప్రదానం నేను చేయవలసింది ఈవిడకేనా అని ఫోటో చూపిస్తూ అడుగుతూ ఉంటాడు. అవును పంతులు గారు, ఈవిడే మా అమ్మ అని కేదార్ చెబుతాడు. మరి ఈవిడ మీ అమ్మగారు అయితే అతనెవరు అని పంతులు గారు అడుగుతాడు. ఏంటి పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు, అతను ఎవరు అతను అని దాత్రి కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు. అక్కడ ఒక అతను వేరే పంతులతో పిండ ప్రదానం చేయిస్తున్నాడు. అతను కూడా ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఈవిడకే పిండ ప్రదానం చేయిస్తున్నాడు అని పంతులు గారు చెప్పడంతో దాత్రి కేదార్ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. నది ఒడ్డున కార్యక్రమం జరిపిస్తున్నారు అమ్మ అని పంతులు చెప్పడంతో కేదార్ పరుగులు పెడుతూ నది ఒడ్డున వస్తూ ఉంటాడు. కేదార్ ఆగు ఆగు అని దాత్రి కూడా వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. అక్కడ సుధాకర్ సుహాసిని ఫోటోకి పిండ ప్రదానం చేసేసి ఆ పిండాన్ని నదిలో వదులుతూ ఉంటాడు. అప్పుడే కేదార్ పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి ఎవరు ఆయన అని చూస్తూ ఉంటాడు. అక్కడ సుధాకర్ అని చూసేసిన కేదార్ చాలా చాలా సంతోషపడుతూ ఆనందంతో కుప్పకూలిపోయి నాన్న అని పిలుస్తూ ఉంటే, మామయ్య మీరు పిండ ప్రదానం చేస్తున్నారా అని దాత్రి కూడా షాకింగ్గా సుధాకర్ వైపుకు చూస్తూ ఉంటుంది. ఇక కేదార్ అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు సుధాకర్ ప్రేమతో మాట్లాడతాడా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్.